అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద శుక్రవారం సాయంత్రం 4:10 సమయంలో శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం డాక్టర్ రామ్ సుబ్బారాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, ఈ దేశ మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారి 104వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై దామోదర్ సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రామసుబ్బారాయుడు, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదర్ సంజీవయ్య గారు స్వార్థ ప్రజాసేవకుడుగాను, నిబద్ధతను కలిగిన నాయకుడుగాను ఎన్నో సేవలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా గత ముఖ్యమంత్రిగా ఉంటున్న సందర్భంలో నేటి వెల్ఫేర్ హాస్టల్, స్కాలర్షిప్, స్కూల్ పుస్తకాలు, వృద్ధులకు పింఛన్ వంటిని ఏర్పాటు చేయడంలో దామోదర్ సంజీవయ్య గారు ఎంతో కృషి చేయడమన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థ కంటే రాష్ట్రంలో బీసీ పబ్లిక్ సర్వీస్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం, బడుగు బలహీన పేద వర్గాలకు ఎనలేని సేవ చేసిన ముఖ్యమంత్రిగా దామోదర్ సంజీవయ్య గారు ప్రజల గుండెల్లో ఎప్పుడూ స్థిరస్థాయిగా ఉంటారని యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రామసుబ్బారాయుడు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకన్న, డాక్టర్ ఓబులేసు, డాక్టర్ విజయ్, సుదర్శన్, సునీల్, తిరుమలేశు, నాగేంద్ర, శాంతిరాజ్, వెంకటేష్, హేమంత్, శివ తదితర యూనివర్సిటీకి సంబంధించిన పలువురు ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా పాల్గొన్నారు.